ఇరాన్కి ఈసారి దెబ్బ చాలా గట్టిగానే తగిలేలా ఉంది. బిగ్ స్ట్రైక్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. చైనా టూర్ తర్వాత మళ్ళీ ట్రంప్ ఫోకస్ ఫుల్గా టెహ్రాన్ మీద పడింది. జిన్పింగ్ మధ్యలోకి రానని అన్నాడో లేక రానున్న మిడ్ టర్మ్ ఎన్నికల కారణమో తెలీదు, కానీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీనే ఇంకో కొత్త పేరు పెట్టి వార్ స్టార్ట్ చేయబోతున్నాడనేది అంతిమంగా దీని సారాంశం. అమెరికా సీజ్ ఫైర్ను పక్కన పెట్టి మళ్లీ వార్లోకి దిగుతుందా? ఈసారి ఇరాన్కు నిజంగా తీవ్ర నష్టం కలగనుందా? ఈసారి దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. ఇరాన్పై బిగ్ స్ట్రైక్స్ కు ట్రంప్ ప్లాన్. చైనా టూర్ తరువాత మళ్లీ ఇరాన్పై ఫుల్ ఫోకస్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 త్వరలో స్టార్ట్ కాబోతోందా? అసలే ట్రంప్ ఆ పైన చైనాలో జిన్పింగ్ తో భేటీ అయి తిరిగొచ్చాడు. నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అని ఆలోచించే గ్యాప్ అక్కర్లేదు. ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ప్రగల్భాలు పలుకుతూ మొదలుపెట్టిన వార్ మధ్యంతరంగా ఆగింది. పైగా ఇరాన్ తగ్గేదేలేదంటోంది. దీంతో ట్రంప్ తీరుపై అమెరికాలో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు పెరుగుతున్నాయి. యుద్ధం కంటిన్యూ చేసేందుకు అమెరికన్ కాంగ్రెస్ ససేమిరా అంటోంది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసి యుద్ధంలో విజయం తమదేనని ప్రకటించుకున్నాయి. ఎన్ని పరిణామాల మధ్య ఫ్రస్ట్రేషన్ తో అధ్యక్షుడు ట్రంప్ చైనాలో అడుగుపెట్టి జిన్పింగ్ తో మీటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. పైకి కనిపించడం లేదు గాని ఇరాన్ విషయంలో చాలా కీలకమైన నిర్ణయాలే ట్రంప్ తీసుకున్నట్లు కనబడుతోంది. జిన్పింగ్ తో భేటీలో మిడిల్ ఈస్ట్ వార్పై ప్రధానంగా చర్చ జరిగింది. అప్పుడు ఇరాన్ కు చైనా మద్దతివ్వకుండా దూరం జరిగితే వారం రోజుల్లో తాను అనుకున్నది పూర్తి చేసేయగలనని డ్రాగన్ ప్రెసిడెంట్ కు అమెరికా ప్రెసిడెంట్ వివరించినట్లు తెలిసింది. హర్మూజ్ ను డిస్టర్బ్ చేయకుండా ఇరాన్ పై చర్యలు తీసుకున్నా తమకు పెద్దగా సమస్య లేదని జిన్పింగ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0ను పేరు మార్చి అమలు చేయాలన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 7న ఇరాన్ పై యుద్ధంలో సీజ్ ఫైర్ ప్రకటించింది వైట్ హౌస్. ఈ ఏడాది నవంబర్లో అమెరికా రాజకీయాల్లో మిడ్ టర్మ్ పోల్స్ అనేవి చాలా కీలకమైనవి. అమెరికా అధ్యక్షుడి 4 ఏళ్ల పదవీ కాలానికి సరిగ్గా మధ్యలో, అంటే 2 ఏళ్లు ముగిశాక ఈ ఎన్నికలు జరుగుతాయి. దీని ద్వారా అధ్యక్షుడు మారడు, కానీ అమెరికా పార్లమెంట్లోని సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. దిగువ సభైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఎగువ సభైన హౌస్ ఆఫ్ సెనేట్స్ లో ప్రతి 2 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మెజారిటీని సాధించలేకపోతే ట్రంప్ గడ్డు పరిస్థితుల్ని, విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ ఎన్నికల వరకు దేశ రాజకీయాలను ఈ మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు శాసిస్తాయి. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలోని డెమోక్రాట్లు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. ఇరాన్ను ఓడించి తీరితే గాని వీటన్నింటినీ తిప్పికొట్టడానికి కుదరదని ట్రంప్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. అందుకే మళ్లీ యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఇరాన్కు భారీ నష్టాన్ని మిగల్చాలన్నది ట్రంప్ ఎత్తుగడగా కనబడుతోంది. అందుకే చైనాను తన వైపు తిప్పుకుని వచ్చాడని, ఇక ఇరాన్పై బిగ్ స్ట్రైక్స్ ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.